మీ ఫ్యామిలీ మొత్తం పెద్ద పెద్ద స్టార్స్, మీకు చాలా పెద్ద ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే ఏం ప్రాపర్టీస్ లేదండి, నేను రెంట్లోనే ఉన్నాను ఇప్పుడు. రెంట్ హౌసా మేడం? రెంట్ హౌస్లోనే ఉన్నానండి. నేను సొంతంగా సంపాదించి ఒక కార్ నేను కొనుక్కున్నాను నా కోసము, దాంతో ఇల్లు కొనుక్కున్నాను, చిన్న ఇల్లు కొనుక్కున్నాను. వరలక్ష్మి గారు అంటే చెన్నైలో సగం మొత్తం ఆవిడదే అన్నారు మా వాళ్ళ. అది ఇస్తే నేను ఎందుకు ఇక్కడ కూర్చోలేను, నేను వేరే ఇక్కడ కూర్చుంటారు కదా. మేడం మీకు ఆస్తులు ఏమి లేవా? లేదండి, నా ఆస్తులు వచ్చి నా లవ్ ఫర్ ద ఆడియన్స్, అదే నా ఆస్తి. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మీ ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే వెళ్ళే ఫ్లైట్ లో కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఒక అనాథ ఆశ్రమంలో మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం హార్ట్ టచింగ్ మేడం. నిజంగా చాలా చాలా టచ్ చేసింది మమ్మల్ని. ఏంటి అది మీరు ప్లాన్ చేశారా, సార్ ప్లాన్ చేశారా, ఎట్లా? ఐ డూ దిస్ ఇన్ చెన్నై ఆల్సో. ఎవ్రీ బర్త్డే ఏదైనా ఒకటి నేను చేస్తాను. అంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళడం కానీ. నాకేంటంటే ఒక మనిషి వల్ల ఒక 10 రూపాయలు మనకు మేము తీసుకున్నా కూడా దాంట్లో నువ్వు 50 పైసా కూడా ఎవరికి హెల్ప్ చేస్తే కూడా చాలా. ఏదో ఒకటి ఒక మంచి ఇంకొక మనిషికి హెల్ప్ చేస్తే ఇప్పుడు ఏంటంటే మీ చేతులు కట్ చేసేసి మీరు చారిటీ చేసేది కాదు. చాలా మంది వచ్చి మనం హెల్ప్ చేయండి, నాదంటే అంత డబ్బు లేదప్పా, నా దగ్గర ఎంత ఉందో నా మనసులో ఎంత హెల్ప్ చేసే నేను ఖచ్చితంగా చేస్తాను. నా వల్ల అవుతుందంటే నేను చేస్తాను. సో ఐ విష్ ఐ హ్యాడ్ that much money to give everybody, but I don't have. So I help animals. I go to the orphanage and help them. వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే అందరికీ వాళ్ళకి షూస్ కొనాలని చెప్పారు. బట్ ఏంటంటే నేను షూ కొనే ఇచ్చే బదులు వాళ్ళని షాపింగ్ తీసుకువెళ్ళండి, వాళ్ళకి ఏం ఇష్టమో మీరు యాక్చువల్లీ ఒక క్లిప్ ఉంటుంది, వాళ్ళు అందరూ అంత హ్యాపీగా ఉంటారు. సో వీ సెంట్ దెమ్ షాపింగ్. So I said take the kids shopping and let them choose what they want to buy. So ఆ excitement ఇంకా వస్తుంది చెప్పేసి we did that last year. నిజంగా నాకు ఇది తెలియదు మ్యామ్ అసలు. అంటే బేసిక్ గా మనం ఎవరికైనా చేయాలి అనుకుంటే ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తాను. No, that also is a good thing. Food also is a good beautiful thing. కానీ వాళ్ళని షాపింగ్ తీసుకెళ్లి వాళ్ళకి నచ్చింది కొనడం అనేది తాటే అసలు చాలా బాగుంది. మేడం మూవీస్ లోనే విలను, ఇన్సైడ్ మొత్తం హీరోయిన్. ఇన్ఫాక్ట్ నేను ఫంక్షన్ లేదప్పటికే ఎప్పుడు ఎవరైనా వచ్చి బుకే వేస్తే అసలు ప్లీజ్ నాకు బుకే ఇవ్వదండి. ఆ బుకే అయితే ఒక 200 రూపీస్, ఒక 1000 రూపీస్, 1005 రూపీస్ దాన్ని తీసుకొని ఒక ఆర్ఫనేజ్ వేసేసి ఆ కూపన్ నాకు ఇవ్వండి, నేను చాలా హ్యాపీగా అవుతాను. అంటే ఆ బుకే ఎవరో తీసుకోవడం, దాన్ని పారేసడం, ఆ షాల్ వేసి తీసుకోవడం, పారేసడం, అందువల్ల అది ఏదైనా ఒక ఆర్ఫనేజ్ చేయండి, అది నేను చాలా హ్యాపీగా ఉంటాను.